సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్న విద్యాసంస్థల వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ వైఫల్యానికి నిదర్శనమా లేక అక్రమాలకు అండదండన అనే అనుమానాలు ప్రజల్లో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయని పీడీఎస్యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలు బహిరంగంగానే నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకుని ఉండడం దురదృష్టకరమని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్న విద్యాసంస్థల వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ వైఫల్యానికి నిదర్శనమా లేక అక్రమాలకు అండదండన అనే అనుమానాలు ప్రజల్లో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయని పీడీఎస్యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలు బహిరంగంగానే నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని ఉండడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న కారణాలను విచారణ చేసి వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు తమ పర్యవేక్షణ బాధ్యతలను విస్మరించారా, అక్రమాలకు అండగా ఉన్నారా, అక్రమార్కులకు అండగా ఉన్నారా, లేక ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవడం లేదా అనే అంశాలపై హై లెవెల్ విచారణ జరపాలని కోరారు. జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారో ప్రజలకు జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి విధుల నిర్వహణ, అక్రమ విద్యాసంస్థలపై తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణలో వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, అక్రమార్కులకు సహకరించినట్లు తేలితే డీఈఓతో పాటు సంబంధిత అధికారులందరినీ వెంటనే సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రతి విద్యాసంస్థపై తక్షణమే దాడులు నిర్వహించి పాఠశాలను సీజ్ చేయడంతో పాటు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఆందోళనలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడులు, రాస్తారోకోలు నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు బన్నీ, అరుణ్, పవన్, కళ్యాణ్, సాయి, మహేష్, శ్రీధర్, రవి, మున్నా తదితరులు పాల్గొన్నారు.